ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయంలోని 6వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ఇలా అన్నారు: అభిమానము అవివేకము లేని వారును, సంగమును అనేటువంటి దోషములు జయించిన వారును, నిరంతరము ఆత్మజ్ఞానం గలవారును, కోరికలను లెసగా తొలగిన వారును, సుఖ దుఃఖములను ద్వంద్వముల నుండి బహుగా విడబడిన వారునైనటువంటి జ్ఞానులు అట్టి అవ్యయముకు బ్రహ్మపదమును పొందుతున్నారు. ఇక ఈరోజు చెప్పేటువంటి 6వ శ్లోకంలో ఇలా అన్నారు భగవానుడు: న తద్భాసయతే సూర్యో న శాంఖో న పావకః యద్గత్వా న నివర్తంతే తథామ పరమం మమ. తత్ ఆ పరమాత్మ స్థానమును సూర్యుడు న భాసయతే ప్రకాశింపజేయజాలడు, శశాంక చంద్రుడు న భాసయతే ప్రకాశింపజేయజాలడు, పావక అగ్ని న భాసయతే ప్రకాశింపజేయజాలడు, యత్ దేనిని గత్వా పొంది న నివర్తంతే తిరిగి రానేరరు అంట, మరలా జన్మింపరు. తత్ అది మమ నా యొక్క పరమం శ్రేష్టమైన ధామ స్థానము. ఆ పరమాత్మ స్థానమును సూర్యుడు కానీ చంద్రుడు కానీ అగ్ని కానీ ప్రకాశింపజేయదారు. జనులు దేనిని పొందితే మరలా ఈ సంసారమును తిరిగి రారు, అది నా యొక్క శ్రేష్టమైన స్థానమై ఉన్నది. సాయిరామ్.